హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మా అత్తమ్మ అరటికాయ మసాలా చేస్తుంది. చూసేద్దాం రండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లను బాగా వేయించుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చిలను వేయాలి. 5-6 వెల్లుల్లిలను, 4-5 కాజులను వేసి బాగా కలపాలి. తర్వాత టమాటాలను వేసి బాగా కలపాలి. అవి దోరగా వేగాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత 2 అరటికాయలను చెక్కు తీసి స్లైసెస్ లాగా మంచిగా చక్కగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి వాటర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అరటి ముక్కలకు బాగా పట్టించాలి. చూడండి, ఈ విధంగా అన్నింటికి చాలా బాగా పట్టించాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక అరటి ముక్కలను బాగా వేయించుకోవాలి. ఆ ముక్కలను బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి మనకు కావాల్సిన మసాలాలను వేసుకొని కరివేపాకు వేసుకొని ఆ పేస్ట్ని దాంట్లో వేసి బాగా కలపాలి. చూసారు కదా. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. అవి బాగా ఫ్రై అయ్యాక అందులో కాస్త చింతగుజ్జును వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసి బాగా కలపాలి. మంచిగా ఉడకనివ్వాలి. చూడండి ఎలా మసులుతుందో. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలను అందులో వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీరను వేయాలి. ఎంతో రుచికరమైన అరటికాయ మసాలా రెడీ.